కోల్కతా లేడీ డాక్టర్ పై జరిగిన రేప్ అండ్ మర్డర్ అటెంప్ట్ కను తను బ్రూటల్ గా డెత్ అయింది. దానికి ప్రొటెస్ట్ తెలియజేస్తూ విజయవాడలో కొన్ని మెడికల్ కాలేజెస్ నుంచి 1500కి పైగా మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా క్యాండిల్స్ పట్టుకొని నడిచి వాళ్ళ నిరసనని తెలియజేశారు. ఇవాళ మన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి విజువల్స్ ఇవి. నియముల కోసం పోరాటం, ఇది వైద్యులు చేసే పోరాటం, మన అందరి కోసం పోరాటం, గెలిచే వరకు పోరాటం, ఆగదు ఇంకా పోరాటం, పోరాటం 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 పోరాటం. మెయిన్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, పిన్నంనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ మంగళగిరి, నిమ్రా మెడికల్ కాలేజ్, మేమందరము కలిసి కోరేది ఒక్కటేనమ్మా. ఒక ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో విధి నిర్వాహకంకు వెళ్తే ఆట బొమ్మను చేసి అత్యాచారానికి పాల్పడి అమ్మ కడుపు కోతకు కారణమైన ఆ మృగ పురుషులకు శిక్ష కలిగించాలి. దానికి మేలుకోమని మా మిత్రులందరినీ నిద్రలేచి నిరసన ప్రకటించమని ఈ నవ సమాజాన్ని కోరుతున్నాం. ఇందులో భాగంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్. అది బిల్ పెట్టారు కానీ మొత్తం రాజ్యసభలో కానీ పార్లమెంట్ మొత్తం అన్నిటిలో అది ఒప్పుకోవాలి, అది రావాలి, అది ఆచరణలోకి రావాలని మేము కోరుకుంటున్నాం.